Hi, this is Aparna Kancharla. Welcome to my channel. బాగా కన్ఫ్యూజన్లో ఉంటుంటారు అందరు స్టూడెంట్స్. సో ఆల్రెడీ ఏపీలో మనకి ఎగ్జామ్స్ అయిపోయినాయన్న. సెకండ్ ఇయర్కి ప్రమోట్ చేయాలి అంటే ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ మళ్ళీ కండక్ట్ చేశారు. అలాగే సెకండ్ ఇయర్ వాళ్ళకి కూడా కండక్ట్ చేశారు. సో అది మీకు ఎలా కండక్ట్ చేశారు? లైక్ మన మార్క్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి అన్నట్లుగా కొంతమంది రాశారు, అవునా? అలాగే ఇప్పుడు తెలంగాణ స్టేట్కి కూడా ఒక ఛాన్స్ ఇచ్చారు. సో యూ హ్యావ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్ యాజ్ అ స్టూడెంట్. చాలామంది కరోనా పాస్ అన్నట్లుగానే బయట జనాల్లోనూ ఉంది అండ్ మనము ఫీల్ అవుతూ ఉన్నాం. అబ్బా నా రిజల్ట్ ఇలా కాదు, 35 మార్క్స్ కాదు నా రిజల్ట్, సో నేను ఇంకొంచెం బాగా రాయగలను, ఈ సబ్జెక్ట్లో అయితే ఇన్ని వచ్చేవి అని మీకు కొన్ని ఫీలింగ్స్ ఉంటాయి. ఓకే, సో అవి ప్రూవ్ చేసుకోవాలి అంటే మీకు ఒక ఛాన్స్ వచ్చిందండి ఇప్పుడు. సో తెలంగాణ స్టేట్ ఈజ్ ఆల్సో డిక్లేర్డ్ ద ఎగ్జామ్స్ ఇన్ నెక్స్ట్ మంత్. ఓకే, సో ఆ ఎగ్జామ్స్ మనకి తక్కువ టైం పీరియడ్ ఉంది, ఎలా ప్రిపేర్ అవ్వాలి అన్న కన్ఫ్యూజన్లో చాలామంది ఉంటారు. ఆల్రెడీ నేను నా ప్రీవియస్ వీడియోస్లో ఫస్ట్ ఇయర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను నాన్న. 8 మార్క్స్ ఎలా చదువుకోవాలి, ఏమేమి క్వశ్చన్స్ చదవాలి అని. సో మీరు సెకండ్ ఇయర్స్ అయితే ఫస్ట్ ఇయర్ సిలబస్ చదువుకోవాలి. అలాగే సెకండ్ ఇయర్ వాళ్ళకి మనం ప్రజెంట్ చెప్పబోతున్నాను 8 మార్క్స్ క్వశ్చన్స్ ఏమేమి ఉంటాయి, ఎలా చదువుకోవాలి అనేది. సో ఎడ్యుకేషన్తో పాటు మన క్యారెక్టరైజేషన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సొసైటీలో ఒక స్టూడెంట్గా సర్వైవ్ అవ్వాలి అంటే నాట్ ఓన్లీ ద ఎడ్యుకేషన్, అంటే కొన్ని మినిమం మోరల్స్, థీమ్స్, ఎథిక్స్ ఉండాలి. ఐన్స్టీన్ ఎనర్జీ ఈక్వేషన్ మనకు తెలుసు. ఈవిడేంటి సిలబస్ చెప్తాను అని చెప్పేసి క్లాస్ తీసుకుంది అనుకోవద్దు. సో సొసైటీలో మనం ఒక స్టూడెంట్గా రికగ్నైజ్ అవ్వాలి అంటే మినిమం టు మినిమం మన క్యారెక్టర్, యాటిట్యూడ్ అనేది ప్రాపర్గా ఉండాలి. సో అకార్డింగ్ టు ఐన్స్టీన్ ఎనర్జీ ఈక్వేషన్ E is equal to mc². ఇది అందరికీ తెలుసండి. ఈ ఫార్ములా మాకెందుకు చెప్తున్నారు మేడం అని డౌట్ రావచ్చు. ఇన్ అవర్ కెమిస్ట్రీ M means marks and C means character and E means education. సో మనం చదివిన చదువుకి విలువ రావాలి, ఎడ్యుకేషన్కి వాల్యూ రావాలి అంటే ఏముండాలండి? మార్క్స్తో పాటు క్యారెక్టర్ అనేది డబుల్ ఉండాలి. మీకు 50% మార్క్స్ వస్తే సరిపోదు, అర్థమవుతుందా? సో మనకి 100% మార్క్స్ వచ్చి యాటిట్యూడ్ మీన్స్ కొంతమంది హెడ్ వెయిట్ ఉంటుంది. ఏంట్రా చెప్పు, అబ్బో ఒకళ్ళని డౌట్లు అడగాల్సిన పని ఏంటి, అవి చూసి నేర్చుకోవాల్సిన పని ఏంటి అన్న హెడ్ వెయిట్ ఉంటుంది స్టూడెంట్స్కి. సో ఆ యాటిట్యూడ్ ఉన్న వాళ్ళు ఇక్కడ సర్వైవ్ అవుతారు యాజ్ అ స్టూడెంట్. బట్ మీరు రేపు జాబ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బయటకు వెళ్ళినప్పుడు ఏమవుతుందండి? సో హెడ్ వెయిట్ ఉంటే ఎక్కడ కన్సిడరేషనే ఉండదు మనకి. అలా కాదు, ఒక స్టూడెంట్కి ఓన్లీ 50 మార్క్సే ఉన్నాయి, యావరేజ్ మార్క్స్ స్టూడెంట్స్. బట్ వాడి క్యారెక్టర్ పరంగా వాడు ఏంటి, సాటిస్ఫాక్షన్ 100% ఉంది. దెన్ హీ వాజ్ సర్వైవ్డ్ అట్ ఎనీ ప్లేస్ అండి, ఎక్కడైనా సర్వైవ్ అవుతాడు. సో మన ఎడ్యుకేషన్కి వాల్యూ ఉండాలి అంటే మీకు వచ్చిన మార్క్స్ కన్నా కూడా మీ యాటిట్యూడ్ అనేది డబల్గా ఉంటేనే ఆ ఎడ్యుకేషన్కి విలువ ఉంటుంది. కాబట్టి స్టూడెంట్స్, సో ఒక వీడియో చూసాము అంటే దాని గురించి ఏదో ఒక మంచి నేర్చుకునేలా ఉండాలి. ఓకే, సో ఆ మంచిని 10 మందికి పంచేలా ఉండాలి. కాబట్టి మీకు నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే అందరికీ షేర్ చేస్తూ ఉండండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకే, సో ఈరోజు 8 మార్క్ క్వశ్చన్స్ సెకండ్ ఇయర్ వాళ్ళు ఏమేమి చదువుకోవాలి, ఎలా చదువుకోవాలి అనేది చూద్దాం. సెకండ్ ఇయర్ సిలబస్. సో ఫస్ట్ ఇయర్లో ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, ఫస్ట్ 2 చాప్టర్స్ చదివితే ఈజీ అంటే 16 మార్క్స్ గెయిన్ చేయొచ్చు అవునా. ఇంకొక క్వశ్చన్ వచ్చి ఆర్గానిక్ అవ్వచ్చు లేదా కెమికల్ బాండింగ్లో ఉంటుంది అని చెప్పేసి నేను చెప్పాను. అలాగే ఇప్పుడు సెకండ్ ఇయర్ సిలబస్ వచ్చి ఏ చాప్టర్స్ చదువుకోవాలి అండ్ వే ఆఫ్ ప్రజెంటేషన్ ఎలా ఉండాలి అనేది మాట్లాడుకుందాం. అయితే మనం ప్రజెంటేషన్కి వెళ్ళే ముందు మీరు ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ రాసున్నారు కాబట్టి మీకు అంతగా నేను ఎక్స్ప్లెయిన్ చేయనక్కర్లేదు అనుకోవచ్చు. బట్ చాలామంది కరోనా పాస్ వాళ్ళే ఉన్నారండి, అర్థమైందా? అందరూ రాయలేరు ఎగ్జామ్స్. మన ఏపీ గవర్నమెంట్ రీకండక్ట్ చేసినా కూడా బెటర్మెంట్ లాగా ఎవరు
100% ప్రజెంటేషన్ అయితే ఇవ్వలేదు. సో మార్క్స్ స్కోర్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు మాత్రమే అటెంప్ట్ చేశారు. సో మీకు ఎగ్జామ్ ప్యాటర్న్ మేబీ గుర్తున్నా లేకపోయినా మళ్ళీ ఒకసారి చూద్దాం నాన్న. సో ఓవరాల్గా మనకి 60 మార్క్స్కి పేపర్ ఉంటుంది. 2 మార్క్స్ 10 క్వశ్చన్స్ ఇస్తారు. అవుట్ ఆఫ్ 10 మనం 10 రాయాల్సి ఉంటుంది. సో 2 10s 2 10 2s 20 మార్క్స్. అలాగే 4 మార్క్స్ క్వశ్చన్స్ 8 క్వశ్చన్స్ ఇస్తారు. మీరు 6 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. 4 6 24. అలాగే 8 మార్క్స్ క్వశ్చన్స్ 3 క్వశ్చన్స్ ఇస్తారు. 2 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. 2 8 16. సో ఓవరాల్గా 60 మార్క్స్. సో ఈ 60 మార్క్స్లో మనం ఫస్ట్ ఇయర్లో అయితే చాలా ఈజీ అమ్మ. కెమిస్ట్రీలో ఫస్ట్ ఇయర్లో 60కి 60 తెచ్చుకోవడం చాలా ఈజీ. ఒక స్టాఫ్ అయ్యి ఉండి నేను మీకు మళ్ళీ సెకండ్ ఇయర్ కంపేర్ టు ఫస్ట్ ఇయర్ కొంచెం టిపికల్ అని ఎందుకు చెప్తున్నాను అంటే ఐ నో ద డెప్త్. ఓకే, సో ఫస్ట్ ఇయర్లో మనం 60 తెచ్చేసుకోవచ్చు. హాయిగా 1 మంత్ ముందు చదువుకున్నా కూడా 60కి 60 వచ్చేస్తాయి. కానీ సెకండ్ ఇయర్లో యూ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ అండి. సో ఫస్ట్ ఇయర్ చదివినంత ఆషామాషిగా మీరు సెకండ్ ఇయర్ని కంప్లీట్ చేయలేరు. బికాస్ ఈక్వేషన్ పార్ట్ ఎక్కువ ఉంటుంది. ఓకే, బట్ నా వీడియోస్ చూడడం వల్ల మేబీ మీకు కొంచెం హెల్ప్ఫుల్ అవ్వచ్చు మీ స్కోర్ని పెంచుకోవడానికి. మీరు యావరేజ్ స్టూడెంట్స్ అనుకోండి, అబవ్ యావరేజ్ అవుతారు. సో అబవ్ యావరేజ్ ఉంటే 100% రీచ్ అవ్వడానికి మ్యాక్సిమం నాకున్న సఫిషియెంట్ నాలెడ్జ్ని ఇవ్వడానికి నా వీడియోస్ ద్వారా నేను ట్రై చేస్తూ ఉంటాను. కాబట్టి డోంట్ మిస్ మై వీడియోస్. సో 60 మార్క్స్లో మన ఎయిమ్ ఫస్ట్ 8 మార్క్స్ చూసుకుందామండి. ఏ చాప్టర్స్ నుంచి వస్తాయి, 3 క్వశ్చన్స్ ఏ చాప్టర్స్ నుంచి వస్తాయో చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చి ఎలక్ట్రోకెమిస్ట్రీ. అండ్ కెమికల్ కైనెటిక్స్. సో ఈ 2 చాప్టర్స్ నుంచి కలిపి మనకి 1 8 మార్క్ క్వశ్చన్ వస్తుంది. అంటే వాడు దీనిలో నుంచి ఎలక్ట్రోకెమిస్ట్రీలో నుంచి 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి ఇవ్వచ్చు, లేదా కెమికల్ కైనెటిక్స్ నుంచి 4 మార్క్స్ ఇవ్వచ్చు. మనం ఫస్ట్ ఇయర్లో కనుక చూసినట్లయితే కన్నా ప్రాబ్లమ్స్ కానీ పెద్ద పెద్ద ఈక్వేషన్ పార్ట్ కానీ మనకు లేదు. బట్ ఇన్ కేస్ ఆఫ్ సెకండ్ ఇయర్స్ ఎలక్ట్రోకెమిస్ట్రీ ప్రాబ్లమాటిక్గా ఉంటుంది అండ్ కెమికల్ కైనెటిక్స్లోనూ ప్రాబ్లమ్స్ ఉంటాయి. లేదు పేపర్ ప్యాటర్న్ ఓన్లీ ఎలక్ట్రోకెమిస్ట్రీ నుంచి 8 మార్క్స్ ఇచ్చుకోవచ్చు. 2 4 మార్క్స్ క్వశ్చన్స్ కెమికల్ కైనెటిక్స్ నుంచి ఇచ్చేసి అప్పుడు ఏం చేస్తారు, ఒక థియరిటికల్ క్వశ్చన్ ఇస్తారు, అలాగే ఒక ప్రాబ్లమాటిక్ ఇస్తారు. లేదా కెమికల్ కైనెటిక్స్ నుంచి ఇస్తే ఒక థియరీ క్వశ్చన్, ఒక ప్రాబ్లమాటిక్ అలా అయినా ఇవ్వచ్చు, లేదా 4+4 ఇవ్వచ్చు. ఓకే, సో ఇలా ఎలా అయినా ఇవ్వచ్చు అండి. సో ఇక్కడ మనకి ఎలక్ట్రోకెమిస్ట్రీ నుంచి 4 మార్క్స్కి డైరెక్ట్గా ఇవ్వచ్చు, అలాగే కెమికల్ కైనెటిక్స్ నుంచి 4 మార్క్స్ ఇవ్వచ్చు. లేదు 2 4 మార్క్స్ ఎలక్ట్రోకెమిస్ట్రీ నుంచి ఇవ్వచ్చు. అదేలా ఒకటి థియరిటికల్ ఉంటుంది, ఇంకొకటి ప్రాబ్లమాటిక్. లేదా కెమికల్ కైనెటిక్స్ నుంచి కూడా అంతే 4+4. అర్థమవుతుందమ్మా? అలా 8 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది ఈ చాప్టర్ నుంచి. అండ్ సెకండ్ చాప్టర్ ఈస్ పీ బ్లాక్ ఎలిమెంట్స్. పీ బ్లాక్ ఎలిమెంట్స్. సో పీ బ్లాక్ ఎలిమెంట్స్లో మనకి మళ్ళీ 15th గ్రూప్, 16, 17, 18th గ్రూప్ ఇలా 4 ఉన్నాయి. 4 గ్రూప్స్ ఉన్నాయి. ఈ 4 గ్రూప్స్ నుంచి కలిపి ఒక క్వశ్చన్ వస్తుందండి, 1 8 మార్క్ క్వశ్చన్. 1 8 మార్క్ క్వశ్చన్. మనం ఫస్ట్ ఇయర్లో చూసినట్లయితే ఒక చాప్టర్ నుంచి ఏవో 2 క్వశ్చన్స్ 3 క్వశ్చన్స్ చదువుకున్నారు. బట్ ఇక్కడ చూసుకున్నానా ఒక పీ బ్లాక్ ఎలిమెంట్ అంటే 4 సబ్ టాపిక్స్ లాగా. ఆ 4 సబ్ టాపిక్స్ని కవర్ చేసుకుంటే ఒక 8 మార్క్ క్వశ్చన్ వస్తుంది. సో మీకు ఇక్కడే అర్థమవుతుందా ఎంత డిఫరెన్స్ ఉంది అనేది? సో ఇయర్ మారింది, మీరు సీనియర్స్ అయ్యారు. ఓకే, సీనియర్స్ అయ్యారు అంటే ఏంటి, ప్రమోట్ అయ్యారు ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్కి. సో మీ ఏజ్ కూడా పెరుగుతుంది, అలాగే మీ నాలెడ్జ్ కూడా పెరగాలి, నాలెడ్జ్ లెవెల్స్ కూడా పెరగాలి, మీరు నేర్చుకునే విధానం కూడా మార్చుకోవాలి. ఫస్ట్ ఇయర్లో ఏంటి, ఫ్రమ్ 10th వస్తారు కాబట్టి ప్రాపర్
రీచింగ్ అనేది గెయినింగ్ అనేది ఉండవు కాబట్టి మీరు ఆ ప్యాటర్న్లో చదువుకున్నారు, నేను ఆ ప్యాటర్న్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. బట్ సెకండ్ ఇయర్కి వచ్చేటప్పటికి ఏంటంటేనన్నా కంపల్సరీ మనం ఈక్వేషన్ పార్ట్ని స్కిప్ చేయలేం. యూ హ్యావ్ టు లెర్న్. బట్ నా వీడియోస్ చూస్తూ ఉండండి. మీరు ఈ 4 చాప్టర్స్కి సంబంధించి ఓన్లీ 5 క్వశ్చన్స్ చదువుకుంటే చాలు. అవి ఏంటి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఆ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అండ్ ఎలా ప్రజెంట్ చేయాలో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ థర్డ్ 8 మార్క్ క్వశ్చన్ ఈజ్ ఫ్రమ్ ఆర్గానిక్. So organic means here we had haloalkanes, alkenes and arenes, alcohols, phenols, ethers, esters, acids, aldehydes, amines, nitro compounds. సో ఇవన్నీ చదువుకుంటే ఇక్కడ నుంచి మనకి 8 మార్క్ క్వశ్చన్ వస్తుందండి. సో ఈ చాప్టర్స్ అన్నీ చదువుకుంటే 8 మార్క్ క్వశ్చన్ వస్తుంది. అయితే ఫస్ట్ ఇయర్లో ఆర్గానిక్ మేము చదవలేదండి, చాయిస్ తీసుకున్నాము అన్న స్టూడెంట్స్ కొంతమంది ఉంటారు, డల్లర్స్. ఓకే, సో అబవ్ యావరేజ్ వాళ్ళకి చెప్పనక్కర్లేదు, ఆర్గానిక్ అంటే కొంత ఐడియా ఉంటుంది. బట్ ఇక్కడ మీరు ఏం చేయాలి, ఎలా చదువుకోవాలి అనేది మనం షెడ్యూల్ చేసుకుందాం. చాలా చాలా ఈజీ అమ్మా ఆర్గానిక్. కంపేర్ టు ఈ రెండు ఇదే ఈజీ. మనకి వర్డ్స్ ప్రొనౌన్సియేషన్ ఒకటి, నేమింగ్ ఒకటి తెలిస్తే ఆర్గానిక్ చాలా ఈజీ. ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోస్లో మీకు ఈక్వేషన్స్ అంటే ఏమేమి ఉంటాయి, మెయిన్గా మీరు ఏ ఈక్వేషన్స్ని ప్రజెంట్ చేయాలి, లైక్ ఆల్కైలేషన్, ఎసైలేషన్, హాలోజినేషన్, హైడ్రేషన్, క్లోరినేషన్, సల్ఫోనేషన్, నైట్రేషన్, ఇలాంటి ఈక్వేషన్స్ నేను మీకు ఆల్రెడీ చెప్పున్నాను. సో అవి అన్నిట్లోనూ సేమే ఉంటాయి నాన్న, యారో పైన యూజ్ చేసేవన్నీ సేమే ఉంటాయి. సో నా నెక్స్ట్ వీడియోలో నేను మీకు అప్లోడ్ చేసే దానిలో ఆక్సిడేషన్ ఏజెంట్స్ ఏంటి, రెడ్యూసింగ్ ఏజెంట్స్ ఏంటి, నేమ్డ్ రియాక్షన్స్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి, మెయిన్ ఇంపార్టెంట్ నేమ్డ్ రియాక్షన్స్ ఏమున్నాయి ఆర్గానిక్ కెమిస్ట్రీకి సంబంధించి అనేది మీకు ఒక లిస్ట్ ఇస్తాను. ఓకే, సో మనం 8 మార్క్స్ కనుక చూసుకున్నట్లయితే ఈ 3 నుంచి 3 8s వస్తాయి. సో మనం ఎన్ని ప్రజెంట్ చేయాలి, ఓన్లీ 2 ప్రజెంట్ చేయాలి. కాబట్టి మాకు కొంచెం ఈజీ అనుకునే వాళ్ళు మ్యాక్సిమం ఇవి 2 ప్రిఫర్ చేయండి. బికాస్ ఇక్కడ నుంచి 5 క్వశ్చన్స్, ఇక్కడ కూడా అంతే, ఒక 5 క్వశ్చన్స్ 4 ఉంటాయి. ఓవరాల్గా 9 క్వశ్చన్స్ ప్రిపేర్ అయితే మీరు 16 మార్క్స్ గెయిన్ చేస్తారు. అదే ఫస్ట్ ఇయర్లో అయితే మనం ఓన్లీ 5 క్వశ్చన్స్ చదివాము, 5లో 2 క్వశ్చన్స్ వస్తాయి డ్యామ్ షూర్గా. ఇక్కడ 9 క్వశ్చన్స్ చదువుతారు, 9 క్వశ్చన్స్ చదివితే 2 క్వశ్చన్స్ వస్తాయి. ఓకేనా అండి? సో కాబట్టి ఎలా చదువుకోవాలి ఏంటి అనేది మళ్ళీ మనం నా నెక్స్ట్ వీడియోలో మీకు ఒక్కొక్క క్వశ్చన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నాన్న, ఈజీ. ఓకే, బట్ మనం ముందు భయపడకూడదు. చాలామంది ఎగ్జామ్కి సెంటర్కి వెళ్ళాక కూడా టెన్స్ అవుతూ ఉంటారు. ఈవెన్ చదువుకొని వెళ్ళినా కూడా మీరు టెన్షన్ పడ్డం వల్ల ఏమవుతుంది, చదివిన కొంచెం కూడా మర్చిపోతారు నాన్న. ఇప్పుడు ఏంటంటే మనకి ప్రాపర్ మైండ్ సెట్ ఉండదు, దానివల్ల ఏమవుతుంది మర్చిపోతాం. లేదు, ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళగానే ఫ్రెండ్స్ని కలుస్తారు, ఫ్రెండ్స్ రే ఇది చదివావా అది చదివావా అని చెప్పి అడుగుతూ ఉంటే, అమ్మో నేను ఇది చదవలేదు, సో వీడు చదివేశాడు, నేను చదవలే, ఒకవేళ ఎగ్జామ్లో వస్తాయని ముందే మీరు టెన్స్ అవ్వకూడదు. సో నాకు ఏది ఇచ్చినా నేను రాయగలను, 100% నేను నా పరంగా నేను చదివినంత వరకు పర్ఫెక్ట్గా ప్రజెంట్ చేయగలను అన్న ధైర్యం మీలో ఉండాలి. అది ఎప్పుడు వస్తుందండి, మీకు మీరు సెల్ఫ్గా మోటివేషన్ చేసుకోవాలి. అండ్ ప్రిపేర్ అయిన ఒక క్వశ్చన్ అయినా సరే ఫుల్ అవుట్ ఆఫ్ ఫుల్ పడేలాగా ప్రిపేర్ అవ్వాలి. కొంతమంది ఉంటారు చదువుతారు, క్వశ్చన్ పర్ఫెక్ట్గా చదువుతారు, బట్ ప్రజెంటేషన్కి వచ్చేటప్పటికి ఏమవుతుంది, ఓన్లీ 80% ప్రజెంట్ చేయగలుగుతారు ప్రాపర్గా. కొంతమంది అసలు ఆ 80% కూడా ఉండదు, 50% ప్రజెంట్ చేయగలుగుతారు. సో యూ హ్యావ్ టు ఇంప్రూవ్ ద ప్రజెంటేషన్, వే ఆఫ్ ప్రజెంటేషన్ అనేది ఇంప్రూవ్ చేసుకోండి. సో దానివల్ల ఎందుకు మేడం ఇంత టైం వేస్ట్ చేయడము ప్రజెంటేషన్ని బేస్ చేసుకొని అని అనుకోవచ్చు. బికాస్ మీరు ఎంత చదివినా ఓవరాల్గా మీరు క్లాస్లో బాగా రెస్పాండ్ అవుతారు,
బాగా చెప్తారు, నాలెడ్జ్ బాగుంది, బట్ రిటర్న్ వర్క్ లేదు. బట్ మనం మార్క్స్ ఎలా గెయిన్ చేస్తున్నామమ్మా? బేసింగ్ ఆన్ ఎగ్జామ్స్. సో మీరు ఎగ్జామ్ పేపర్లో ప్రజెంట్ చేసిన దాన్ని బట్టే మీ మార్క్స్ ఉంటాయి, అవునా కాదా? మీరు ప్రతిరోజు వీకెండ్స్ అనో లేకపోతే మీకు టెస్ట్లు జరుగుతూ ఉంటాయి. సో ప్రతి టెస్ట్లో 7% మార్క్స్ గెయిన్ చేస్తుండొచ్చు. బట్ ఎగ్జామ్ ముందు రోజు మీరు ఏదైతే ప్రిపేర్ అయ్యారో అది మాత్రమే 100% ప్రజెంట్ చేయగలరు, అవునా కాదా? సో ఇయర్ స్టార్టింగ్లో ఫర్ సపోజ్ పీ బ్లాక్ చదివి ఉంటారు. సో మీరు మళ్ళీ ఓపెన్ చేయకుండా డైరెక్ట్గా ఎగ్జామ్కి వెళ్ళి రాయండి. ఈవెన్ ప్రీ ఫైనల్ అవ్వచ్చు లేదా క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ. సో మళ్ళీ బుక్స్ ఓపెన్ చేయకూడదు. వీకెండ్స్లో రాసాము, అలా వెళ్ళి రాయాలి. ఎంతవరకు రాయగలుగుతాము? రాస్తాం, బట్ మనకి కాన్ఫిడెన్స్ ఉండదు. కాబట్టి ఎగ్జామ్ ముందు మీరు ఏదైతే ప్రిపేర్ అవుతున్నారో దానికి మాత్రమే కన్సిడరేషన్ ఉంటుంది, మీరు న్యాయం చేయగలుగుతారు. సో ప్రతి ఒక్కళ్ళు కూడా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ రాసాము అన్న దీనికన్నా రాసిన క్వశ్చన్స్ ఎన్ని పర్ఫెక్ట్గా అటెంప్ట్ చేశారు అనేది చూసుకోండి. అలాగే సెకండ్ ఇయర్కి వచ్చేటప్పటికి 2 మార్క్స్ బాగా కన్ఫ్యూజింగ్గా ఉంటాయి. సో చిన్న చిన్న టాపిక్స్ నుంచి కూడా 2 మార్క్స్ ఇచ్చేస్తూ ఉంటారు. కాబట్టి క్వశ్చన్స్ని 1 or 2 టైమ్స్, ఇప్పుడు 4 మార్క్స్ 8 మార్క్స్ అయితే డైరెక్ట్గా ఉంటాయి కాబట్టి పలానా క్వశ్చన్స్ అండి అని నేను నా వీడియోస్లో అప్లోడ్ చేస్తాను, అవే చదువుతారు. 2 మార్క్స్ని మనం ఇవే చదవండి అని ఇవ్వలేము, బట్ నేను కొన్ని లిస్ట్ ఇస్తాను. దానిలో మ్యాక్సిమం మీరు 8 or 9 అటెంప్ట్ చేయొచ్చు. దయచేసి వీడియోస్ని స్కిప్ చేసి చూడకండమ్మా. స్కిప్ చేస్తే ఏంటంటే నేను ఏదో చెప్తాను ముందు, తర్వాత మళ్ళీ ఎక్కడో ఇంటర్లింక్ చేస్తాను. సో మధ్యలో ఉన్నది ఏమీ తెలియదు. ఫస్ట్ విన్నారు మళ్ళీ లాస్ట్ విన్నారు, ఏమవుతుంది? ఏదో మూకీ సినిమా చూస్తున్నట్టు అయిపోతుంది. సో అర్థం కాదు అన్న ఫీలింగ్ వస్తుంది. కాబట్టి కంటిన్యూస్గా వీడియో చూస్తూ ఉండండి. సో చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది, ఓహో ఇలా చదువుకోవాలి, యా ఇది ఈజీ అన్న ఫీలింగ్ వస్తుంది. కాబట్టి మనం 4 మార్క్స్కి 8 మార్క్స్కి న్యాయం చేయొచ్చు. సెకండ్ ఇయర్లో కూడా నేను అల్టిమేట్గా ఇవే వస్తాయి అని డామ్ షూర్గా వచ్చే క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, 2 మార్క్స్కి వచ్చేటప్పటికి నేను ఇచ్చిన లిస్ట్ మీరు ఫాలో అయితే మినిమం 8 క్వశ్చన్స్ ఆర్ 9 క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయొచ్చు. ఓకే, కొంచెం బాగా చదివే వాళ్ళు అయితేనేమో 10 అటెంప్ట్ చేయొచ్చు. సో నేను యావరేజ్ స్టూడెంట్స్ని బేస్ చేసుకొని చెప్తాను. ఈవెన్ యావరేజ్ స్టూడెంట్స్ నా వీడియోస్ కనుక చూసినట్లయితే 2 మార్క్స్ని కూడా మీరు 8 లేదా 9 క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయగలిగే క్యాపబిలిటీ మీలో వచ్చేలాగా నేను చూసుకుంటాను. బట్ మీరు చేయాల్సింది ఏంటి? నేను ఏం చెప్తున్నాను, సో ఏం చదవమంటున్నాను, ఎలా చదవమంటున్నాను అనేది ప్లాన్ చేసుకొని చదువుకోండి. సో ఎగ్జామ్ ముందు కూడా మీరు చక్కగా ఫోన్లో అయినా సరే మీకు కావాల్సిన టాపిక్ని కొట్టుకొని చూసుకొని లేదా విని వెళ్ళొచ్చు ఎగ్జామ్కి. అంత ఫెసిలిటీ ఉంది. మేము చదువుకునేటప్పుడు ఈ ఫెసిలిటీస్ ఏం లేవండి. కనీసం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లిస్ట్ కూడా లేదు. సో యూ హ్యావ్ టు రీడ్ ఆల్, అన్నీ చదువుకోవాల్సి వచ్చేది. అలాగే చదువుకునే వాళ్ళం కూడా మాకన్నా మా పేరెంట్స్కి ఇంకా కొంచెం టఫ్ అని చెప్పచ్చు. బట్ మన నాలెడ్జ్తో కంపేర్ చేస్తే వాళ్ళు ఈవెన్ 5th క్లాస్ 10th క్లాస్ చదివినా వాళ్ళ నాలెడ్జే గ్రేట్ అండి. సో ఓల్డెన్ డేస్ ఆర్ టూ గ్రేట్, మనం ఒప్పుకోవాల్సిందే. మనం టెక్నాలజీ పరంగా డెవలప్ అయ్యామేమో కానీ వాళ్ళు మొబైల్లో మీరు కాంటాక్ట్స్ సేవ్ చేసుకుంటారు నెంబర్ ఆఫ్, బట్ వాళ్ళు ఓరల్గా చెప్పగలుగుతారు. మినిమం 10 నెంబర్స్ అయినా చెప్తారు. బట్ మనలో ఎంతమంది చెప్తామండి? సో ఓల్డ్ జనరేషన్లో ఉన్న మా పేరెంట్స్ అవ్వచ్చు అండ్ అదర్ అవ్వచ్చు, హ్యాట్స్ ఆఫ్ టు ఆల్, మాకు ఇలాంటి లైఫ్ని ఇచ్చినందుకు. అండ్ ఇక్కడ మన టాపిక్లోకి వచ్చినట్లయితే 2 మార్క్స్లో కూడా మీరు మ్యాక్సిమం మార్క్స్ గెయిన్ చేసేలాగా నేను చూసుకుంటాను. బట్ ఎలా చదవాలి, ఏ క్వశ్చన్స్ చదవాలి అనేది కూడా నేనే చెప్తాను. కాబట్టి జాగ్రత్తగా షెడ్యూల్ చేసుకొని చదువుకుందాం. సెకండ్ ఇయర్ కొంచెం టిపికలే. అయితే నేను ఇక్కడ ఒక చిన్న వర్డ్ యూజ్ చేసినాను చూడన్నా, కెమిస్ట్రీ. ఇట్స్ ఏ మిస్టరీ, రియల్లీ మిస్టరీ ఇన్ సెకండ్ ఇయర్ కేస్. సో ఆల్రెడీ మీరు ఇప్పటికే కొంత సిలబస్ అయిపోయిన సిలబస్లో చూస్తేనే మీకు అర్థమవుతుంది, బాబో ఏంటి ఈ ఈక్వేషన్స్ అని చెప్పి. నా రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి టెన్షన్ అవ్వద్దు. సో మోర్ టైం ప్రాక్టీస్ మీద పెట్టండి. బికాస్ పీ బ్లాక్లో అన్ని ఈక్వేషన్సే ఉంటాయి అమ్మ, థియరిటికల్ ఏమి ఉండవు, ప్రిపరేషన్ మెథడ్సే ఉంటాయి. కాబట్టి ఈక్వేషన్స్ మీరు ఎన్నిసార్లు రాయగలిగితే అన్నిసార్లు రాయండి. ఓకే,
సో ఒక్కొక్క ఈక్వేషన్కి 2 మార్కులు ఉంటాయి కాబట్టి 4 ఈక్వేషన్స్ నేర్చుకుంటే చాలు. మినిమం ఒక్కొక్క దానిలో 2 వేసుకున్న 4 2 6 క్వశ్చన్స్. సో 6 క్వశ్చన్స్ నుంచి మనం ఏం చేయొచ్చు 6 4s 24 ఈక్వేషన్స్ నేర్చుకుంటే సరిపోతుంది. కాబట్టి ఆ ఈక్వేషన్స్ ఏంటి, ఆ క్వశ్చన్స్ ఏంటి కూడా నా నెక్స్ట్ వీడియోస్లో నేను మీకు అప్లోడ్ చేస్తాను. దయచేసి కెమిస్ట్రీ అంటే భయం, మేము చదవలేము, మాకు అర్థం కావట్లేదు అనుకోవద్దు నాకు అర్థమవుతుంది. ఎందుకు అర్థం కాదు? సో నేను నేర్చుకుంటాను, నాకు మంచి మార్క్స్ వస్తాయి అన్న ఇన్ఫీరియారిటీని మీరు క్రియేట్ చేసుకొని మీరు డెవలప్ చేసుకోవాలండి. ఫస్ట్ భయం అనుకుంటూ ఉంటే మనం ముందుకు అడుగేయలేమండి. బికాజ్ నేనే చెప్తున్నాను, సెకండ్ ఇయర్ కొంచెం కంపేర్ టు ఫస్ట్ ఇయర్ టిపికల్. బికాస్ ఈక్వేషన్ పార్ట్ ప్రాబ్లమాటిక్, మీకు ఫస్ట్ ఇయర్ అంతా థియరీ ఏవో చదివారు అయిపోయింది. బట్ సెకండ్ ఇయర్లో అలా ఉండదు ఈక్వేషన్స్. సో మీ మైండ్ ప్రాపర్గా పెడితేనే మీకు మంచి మార్క్స్ వస్తాయి. కాబట్టి మీకు మీరుగా సెల్ఫ్గా మోటివేషన్ చేసుకోండి. ఎస్ నేను చదవగలను, కెమిస్ట్రీ కూడా ఈజీయే, ఏముంది ఎందుకు చదవలేం అన్న ధైర్యాన్ని మీకు మీరే డెవలప్ చేసుకుంటే చాలా ఈజీ 60 తెచ్చేసుకోవచ్చు. బట్ వన్స్ మీరు స్టార్ట్ చేశారు భయపడ్డము అంటే మనం పాస్ అవుతామా లేదా అన్న డైనమా వచ్చేస్తుంది. కాబట్టి ఎవరు అలా ఫీల్ అవ్వద్దు. నా వీడియోస్లో నేను అప్లోడ్ చేసే క్వశ్చన్స్ చదివినా చాలు, మీకు అబవ్ 45 ఉంటాయి. అండ్ తెలంగాణ స్టూడెంట్స్ మీకు ఆల్రెడీ నేను నా వీడియోస్లో అప్లోడ్ చేస్తున్నానండి. 70% సిలబస్ అయితే ఎలా చదువుకోవాలి అండ్ ఏ చాప్టర్కి ఎంత వెయిటేజ్ ఉంది అనేది నా వీడియోస్లో ఉంది, ఒకసారి చూడండి లేదు అంటే నేను మళ్ళీ కూడా మీకు అప్లోడ్ చేస్తాను. కాబట్టి ఇన్ మై నెక్స్ట్ వీడియోస్ I will tell how to read 8 marks questions and which questions you are preferred for your exam point of view. Exam point of view లో మీరు ఏ క్వశ్చన్స్ని ప్రిఫర్ చేయాలి, ఎలా చదువుకోవాలి అండ్ ఇంక్లూడింగ్ ప్రాబ్లమ్స్తో సహా నేను లిస్ట్ ఇస్తానమ్మా 8 మార్క్స్ సెకండ్ ఇయర్ వాళ్ళకి. సో జస్ట్ మీరు ఆ లిస్ట్ని ఫాలో అవుతూ ప్రాపర్గా చదువుకుంటే మంచి మార్క్స్తో బయటకు వెళ్తారు. సో మీరు మంచి కాలేజెస్లో జాయిన్ అయ్యి మంచిగా సెటిల్ అవ్వాలి అనే అంబిషన్ ఉంది కాబట్టి అందరికీ మ్యాక్సిమం అదే ఉంటుంది. కొంతమంది డిగ్రీకి వెళ్ళాలి అనుకుంటారు. ఈవెన్ డిగ్రీ అయినా కూడా మీ మార్క్స్ని బేస్ చేసుకొని కొంత ఫీ తగ్గించడానికి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మీ పేరెంట్స్కి మీరు ఏదైనా సహాయం చేయాలి అనుకుంటే ఈ ఏజ్లో వాళ్ళకి మీరు ఇవ్వగలిగిన మంచి గిఫ్ట్ ఏంటి, మీ మార్క్స్. సో ఆ మార్క్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఎలా ప్రజెంట్ చేయాలి అనేది నేర్చుకోండి. ప్రతి ఒక్కరు చదువుతాడమ్మా, ఎవరి నాలెడ్జ్ బేస్ చేసుకుని వాడు చదువుతాడు. బట్ ప్రజెంటేషన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. బాగా చదివే పిల్లవాడు కూడా ప్రజెంట్ చేయలేకపోవచ్చు ప్రాపర్గా. యావరేజ్ స్టూడెంట్స్ బాగా ప్రజెంట్ చేస్తారు అండ్ కొంతమంది డల్లర్స్ ఉంటారు, వాళ్ళ హ్యాండ్ రైటింగ్ ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. వీడికంటే ఎన్ని మార్క్స్ వచ్చినాయి అని చెప్పి మేమే షాక్ అయిన కండిషన్స్ కూడా చాలాసార్లు ఉన్నాయి. కాబట్టి మీ వే ఆఫ్ ప్రజెంటేషన్ మీదే అందరూ కాన్సన్ట్రేట్ చేయండి. సో నెక్స్ట్ వీడియోస్లో చూద్దాం మనం ఏం క్వశ్చన్స్ చదువుకోవాలి, ఎలా చదువుకోవాలి అనేది నేను మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా మన టాపిక్స్ రీచ్ అయ్యేలా చూడండి. బికాస్ క్లాస్లో వింటే 1 hour లెసన్ వింటారు. బట్ ఏ క్వశ్చన్స్ ఏవి ఇంపార్టెంట్, ఒకవేళ మీరు యాబ్సెంట్ అయినా మిస్ అయిపోయినా లేదు ఏదైనా వర్క్ ఉండి కింద ఎక్కడైనా ఆఫీస్ రూమ్లో అలా స్ట్రక్ అయిపోయినా ఆ టాపిక్ మిస్ అయినా కూడా మీరు నా వీడియోస్లో చూసైనా నేర్చేసుకోవచ్చు. కాబట్టి కంపల్సరీ ప్రతి ఒక్కళ్ళకి నా వీడియో షేర్ అయ్యేలాగా మీరే చూసుకోవాలి. థ్యాంక్ యూ.